రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 4వ విడత ఆందోళన కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు నిరసన దీక్షలు మదనపల్లి 1 మరియు 2వ డిపోలో దీక్షా శిబిరాన్ని సందర్శించిన జోనల్ అధ్యక్షులు పి వినోద్ బాబు, రీజనల్ జోన్ చైర్మన్ సుందర్ రాజు, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ రాజులు దీక్షలో పాల్గొని వీరి యొక్క డిమాండ్లను అమలు చేయాలని కోరారు. సర్కులర్ అన్ని డిపోలలో వెంటనే అమలు చేయాలి. అక్రమ సస్పెన్షన్లు, రిమూవల్స్ను ఆపాలి. గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవోపకారము, పిల్లల సంరక్షణకు సెలవులు మంజూరు చేయాలి. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలి. ఏపీఎస్ఆర్టీసీలో మాదిరిగానే క్యాడర్ సెల్తో అమలు చేయాలి. 114 జీవోల్లో రైట్అవుట్ అలవెన్స్ను 150 రూపాయల నుండి 400 పెంచాలి. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారా కొనాలి. అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలు కేటాయించాలి. అవుట్ ఆఫ్ డ్యూటీలు ఉద్యోగుల అనారోగ్య సెలవులను పూర్తి జీతం చెల్లించాలి. గ్యారేజ్ ఉద్యోగుల అప్రస్తుత సమస్యలు పరిష్కరించాలి. డబుల్ డ్యూటీలకు అమౌంట్లు పెంచాలి. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆఫీస్ సిబ్బంది దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్ మంజూరు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగ దంపతులకు సూపర్లగ్జరీ సర్వీసుల్లో ప్రయాణాలను అనుమతించాలి. ఆన్ కాల్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ పరంగా జీతాలు చెల్లించాలి. డెస్టినేషన్లో యథావిధిగా కొనసాగించాలి. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజులు రిలే నిరాదీక్ష భాగంగా 2వ రోజు ఈరోజు మదనపల్లి 1 డిపో నందు 2 డిపో వాళ్ళు కలిసి రిలే నిరాదీక్షలో పాల్గొనడం జరిగింది. మా ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క ముఖ్య డిమాండ్స్, మాకు రావాల్సిన బకాయిలు 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, తర్వాత మాకు ఓల్డ్ ఈహెచ్ఎస్ అనగా వైద్య ఖర్చులకు గాను ఆర్టీసీ కార్పొరేషన్ విధంగా పునరుద్ధరించాలని, సూపర్ లగ్జరీ బస్సుల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అనుమతించాలని, తర్వాత ఆఫీసుల యొక్క సమస్యలను పరిష్కరించాలని, గ్యారేజీల్లో ఇంతవరకు పరిష్కారం కాని సమస్యలను పరిష్కారం చేయాలని గౌరవనీయులు మన పెద్దలు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ మేనేజ్మెంట్కు సమన్వయంగా తెలియజేస్తున్నాం.